ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేవాడికి పేజ్ నెంబర్ 100లో ప్రశస్టీస్ అండ్ ల్యాండ్ గ్రాంట్స్ అనమాట. ప్రశస్టీస్ అండ్ ల్యాండ్ గ్రాంట్స్ పేజ్ నెంబర్ 100. పేజ్ నెంబర్ 100లో రైట్ సైడ్ కార్నర్లో లాస్ట్ చూడండి, ప్రశస్టీస్ అండ్ ల్యాండ్ గ్రాంట్స్. ప్రశస్టీస్ అంటే అర్థం ఏంటంటే కనుక ద ఇన్వొకేషన్ పార్ట్ విచ్ వాస్ రిటన్ ఆన్ స్టోన్స్, వాల్స్ ఆర్ కాపర్ ప్లేట్స్ అనమాట. అంటే అప్పట్లో పేపర్ అనేది ఇంకా యూసేజ్లో లేదు కాబట్టి దే హ్యావ్ టు రైట్ సంథింగ్ ఎల్స్. అర్థమవుతా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేసేవారంటే కింగ్స్ యొక్క ప్రైడ్ చూపించుకోవడానికి, కింగ్స్ యొక్క ప్రైడ్ అనమాట. ప్రైడ్ అంటే వాళ్ళ గొప్పతనం చూపించుకోవడం కోసం వాళ్ళు ఏం చేసేవారంటే కనుక వాట్ ఎవర్ దే కన్స్ట్రక్టెడ్ ఏదర్ టెంపుల్ ఆర్ స్కూల్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్ళు వాల్స్ మీద కానీ లేదా ఒక చిన్న రాక్స్ మీద కానీ లేదా మేజర్గా వాళ్ళు యూజ్ చేసింది ఏంటంటే కనుక కాపర్ ప్లేట్స్, రాగి రేకులు అంటారు వాటిని. ఆ కాపర్ ప్లేట్స్ మీద వాళ్ళు ఏం చేశారు అంటే కనుక దే హ్యావ్ రిటర్న్ ద లెటర్స్ అనమాట. అక్కడున్న లాంగ్వేజ్లో లేదా అక్కడున్న స్క్రిప్ట్లో వాళ్ళు ఏం చేశారు అంటే కనుక ఆ టెంపుల్ అనేది ఎవరు కట్టించారు, దానికి అమౌంట్ ఎంత ఖర్చు అయింది, అర్థమవుతున్నా, దానికి అది ఎవరి కంట్రోల్లో ఉంది, ఆ కింగ్ అనేవాడి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఏంటి, లేదా ఆ కింగ్ అనేవాడు ఎన్ని వార్స్ గెలిచాడు, అర్థమవుతాం, తన స్పెషాలిటీస్ ఏంటి, అవన్నీ కూడా ఆ టెంపుల్ కానీ లేకపోతే కనుక స్కూల్ కానీ ఆ వాల్స్ మీద రాయడం స్టార్ట్ చేశారు. ఆ మెటీరియల్ని అది వాల్ కావచ్చు, ఒక స్టోన్ కావచ్చు, లేదా మనం చెప్పుకున్నట్టు ఒక కాపర్ ప్లేట్ కావచ్చు, దాన్ని ప్రశస్తి అని పిలుస్తారు. ప్రశస్తి. ఇప్పుడు జనరల్గా మనకి ఒక సొంత ఇల్లు ఉంది, మనకి మీకు ఓన్ హౌస్ ఉంది, దానికి సంబంధించినంత వరకు ప్రూఫ్ ఎలా ఉంటుంది మీకు చూడడానికి డాక్యుమెంట్ వర్క్ అంటారు. పేపర్ మీద డాక్యుమెంట్, స్టాంప్ పేపర్స్ అంటారు, ఇంకా చెప్పాలి అంటే కనుక స్టాంప్ పేపర్స్ అంటారు. కానీ అప్పటికి ఇంకా పేపర్ అనేది ఇండియాలో లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు, కాపర్ ప్లేట్స్ మీద రాశారు. బికాస్ ఇట్ ఈస్ నాట్ డిస్ట్రాయబుల్, తొందరగా డిస్ట్రాయ్ చేయలేము. రాక్స్ అనుకోండి పగిలిపోవచ్చు, వెదర్ కండిషన్స్కి అది పగలచ్చు, లేదా కనుక దాని మీద రాసిన పెయింటింగ్స్ అనేవి చిన్నగా అయిపోవచ్చు, లేదా కనుక ఒక్కొక్క లెటర్స్ అనేవి కలిసిపోవచ్చు. మీకు చెప్పింది అర్థమవుతుందా? రాక్స్ మీద మనం గీసిన లెటర్స్ అనేవి ఒకదాంతో ఒకటి కలిసిపోవచ్చు ఇలా, ఎందుకంటే బయట క్లైమేట్కి బయట ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి. బట్ కాపర్ ప్లేట్స్ మీద రాసినవి లోపల స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో మళ్ళీ జనరేషన్స్గా ఇన్ఫర్మేషన్ అనేది అప్పటి నుంచి ఇక్కడి వరకు కూడా పాస్ చేయొచ్చు. అందుకని ఈ అప్పుడు రాసినవన్నీ కూడా ఇప్పుడు మనం చూసుకుంటామంటే ప్రశస్టీస్ కారణంగా అన్నమాట. ప్రశస్టీస్. The invocation part of an inscription is prasasti. Then prasasti and pilustar. Prasasti contain details about the ruling family, as such their preceders and the periods to which they belong. Preceders anamata. Preceders ante evaru? Nade mathematics lo preceder successor vinnara? Preceder ante enti amundu number. Successor ante ganaka దాని తర్వాత వచ్చే నెంబర్, అవునా కదా? సో సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను రూల్ చేస్తున్నాను, నాకన్నా ముందు ఎవరు రూల్ చేశారు, వాళ్ళకన్నా ముందు ఎవరు రూల్ చేశారు, ఆ డీటెయిల్స్ ఉంటాయి. నా తర్వాత కింది కింద ఎవరు రాబోతున్నారు అన్న డీటెయిల్స్ కూడా దాని మీద రాయించుకునేవారు. వాళ్ళ ఇష్టం. రాయాలా అంటే కనుక వాళ్ళ గొప్పతనం చూపించుకోవడం కోసం దాని మీద ఏదైనా రాసేవారు. దే ఆల్సో కంటైన్ ఎక్సాజరేటెడ్ అకౌంట్స్ ఆఫ్ రూలర్స్ అండ్ దేర్ అచీవ్మెంట్స్. అంటే సింప్లిఫైడ్ అనమాట. ఎక్సాజరేటెడ్ అకౌంట్స్ అంటే కనుక వాళ్ళ గురించి ప్రతి డీటెయిల్ కూడా దాని మీద రాయడం జరిగింది. But they tell us how rulers wanted to depict themselves as, for example, valiant, victorious warriors. పైగా అందులో ఎక్కడా కూడా వాడి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి రాసేవారు కాదు. ఎందుకంటే వాడి ప్రైడ్ పోతుంది, కింగ్ యొక్క ప్రైడ్ అనేది పోతుంది కాబట్టి కంపల్సరీగా ఏం జరిగేది అక్కడ, అర్థమవుతున్నా. ఎప్పుడు కూడా కింగ్, ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే పక్క వాళ్ళకి మనం మన గుడ్డు చెప్పుకుంటాం, బ్యాడ్ చెప్పుకుంటాం. మనం పక్క వాళ్ళకి ఆబ్వియస్లీ మనం గుడ్ గురించి చెప్పుకుంటాం. సేమ్ అదేవిధంగా ఈ కింగ్స్ కూడా ఏం చేసేవారంటే కనుక ఈ ఇన్స్క్రిప్షన్స్ మీద ఓన్లీ గుడ్ హ్యాబిట్స్ మాత్రమే రాసేవారు అనమాట. పైగా ఎంత విక్టోరియస్ అంటే ఎంత బ్రేవ్, వాళ్ళు ఎంత ధైర్యవంతులు, ఎన్ని వార్స్ గెలిచారో ఆ డీటెయిల్స్ మాత్రమే రాసేవారు. దీస్ వేర్ కంపోజ్డ్ బై లర్న్డ్ బ్రాహ్మిన్స్ హూ ఆర్ ఒకేషనల్లీ హెల్ప్డ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. అంటే ఎక్కువగా ఇన్స్క్రిప్షన్స్ రాసేది కూడా ఎవరో బ్రాహ్మిన్స్ అనమాట. ఎందుకంటే అప్పుడు చదువుకునేది ఆ స్క్రిప్ట్లో రాయగలిగేది కూడా ఏంటంటే కనుక బ్రాహ్మిన్స్ అనమాట. పైగా మీకు వాళ్ళ పెన్స్ అనేది ఎలా ఉంటుందంటే కనుక
దీన్ని ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా కార్టూన్స్ లో కానీ లేకపోతే ఎప్పుడైనా చూసారా? ఇలా ఉంటుంది. కాకపోతే ఇది మనలాగా ఇలా పట్టుకోవడం కుదరదు. ఎలా పట్టుకుంటారు? ఇట్లా పట్టుకుంటారు. దీన్ని రాయరు కూడా. దీంతో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ రాయాలంటే కనుక ఇలా కూడా రాయరు. డాట్స్ పెడుతూ ఉంటారు. అంతవరకు దీనికి ఘటం అంటారు. ఘటం అంటే కుండ కాదు, ఘటం అంటే పెన్ కూడా వస్తుంది అనమాట. దీనికి ఇక్కడ నిబ్బు కాదు, ఇది హ్యావ్ ఎ నీడిల్ అనమాట. చిన్న సూదిలా ఉంటుంది అనమాట. పైగా ఇలాంటివి ఈ కాపర్ ప్లేట్స్ మీద కన్నా కూడా తాటాకులు ఉంటుంది సార్, పామ్ లీవ్స్ అంటారు. తాటాకులు ఉంటాయి, వాటి మీద రాసేవాళ్ళు. అంటే స్టార్టింగ్లో పేపర్ అనేది యూసేజ్లో లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ దమ్ యూస్ పామ్ లీవ్స్ అనమాట. కాకపోతే పామ్ లీవ్స్ అనేవి ఏంటంటే కనుక లైఫ్ స్పాన్ చాలా తక్కువ, తొందరగా ఎండిపోయిన పగిలిపోతూ ఉంటాయి. ఎంత మనం తీసుకెళ్ళి లాకర్లో పెట్టినా కూడా, ఎంత జాగ్రత్తగా చూసినా సరే ఎప్పుడొకప్పుడు తీస్తున్నప్పుడు లేకపోతే దాన్ని ఒకసారి ఒక థ్రెడ్తో కడుతూ ఉంటారు. ఎప్పుడైనా చూసారా? థ్రెడ్ కూడా కడుతూ ఉంటారు. అంతేందుకు మీకు ఒక్కసారి మార్కెట్లో గురువారం సాయంత్రం దారాలు కడుతూ ఉంటారు. దారం ఎప్పుడైనా కట్టించుకున్నారా? దారం అంటారు. ఎప్పుడైనా కట్టించుకున్నారా? అతని దగ్గర సంథింగ్ ఏదో ఒక తాటాకతో రాసింది ఏదో ఉంటుంది, మనం డబ్బులు పెట్టాం. డబ్బులు పెడితే మనకి అసలు మనకి ఎందుకు జ్వరం వచ్చింది, లేకపోతే మనం ఏమైనా భయపడ్డామా, ఉలిక్కి పడ్డామా, లేకపోతే సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే కనుక చిన్నపిల్లలకి ఒక్కోసారి జ్వరం వస్తూ ఉంటుంది, ఒక్కోసారి తగ్గదు. అదేంటే వైరల్ ఫీవర్ సంథింగ్ చేసి ఏదో ఒక రీజన్ వల్ల జ్వరం వస్తూ ఉంటుంది. కాకపోతే పేరెంట్స్ ఏంటంటే సూపర్స్టిషియస్, అంటే వాళ్ళు ఏదో ఒక మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. ఏదో వాళ్ళ ఎఫెక్షన్ అనేది వాళ్ళది ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ పెట్టి మెడిసిన్స్ వేస్తారు. తర్వాత ఏమో ఈవినింగ్ వచ్చేప్పటికి ఏం చేస్తారు కనుక ఈ సందులోకి మార్కెట్లోకి వీడి చేత దారం కట్టించుకొని హనుమాన్ లాకెట్ ఉంటుంది కదా, ఆ లాకెట్ కట్టించుకొని ఆ లాకెట్ ఇదంతా అయిపోతుంది. రేపు పొద్దున్న 2 రోజులు జ్వరం తగ్గిపోతే అడు ఏమంటాడు, అమ్మాయి అడుగు దారం కట్టగానే తగ్గిపోయిందండి. పొద్దున్నే తీసుకెళ్ళి ఇంజక్షన్ చేసింది, మధ్యాహ్నం తీసుకెళ్ళి టాబ్లెట్ వేసింది, అడుగు గుర్తురాదు. ఎవరి నమ్మకాలు వాళ్ళు. అంటే అప్పట్లో ఏంటంటే పామ్ లీవ్స్ తాటాకులను ఎక్కువగా వాడేవారు అనమాట. కానీ అవి డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య సీన్ కూడా, అన్నమయ్య సినిమా మూవీలో కూడా ఉంటుంది, సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. అన్నమయ్యలో కూడా ఏంటంటే కనుక తను వెంకటేశ్వర స్వామి మీద ఆ కీర్తనలన్నీ రాస్తూ ఉంటాడు. కీర్తనలు రాస్తే కొంతమంది తనకు నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని తగలబెట్టేస్తారు. తగలబెట్టేస్తే వాళ్ళ కింగ్ అయిన సాలు నరసింహరావు ఏం చేస్తాడంటే కనుక, అన్నమయ్య ఇట్లా కాదు, ఇప్పుడు వాటిని తాటాకుల మీద రాస్తే మళ్ళీ ఏదైనా జరిగిపోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే కనుక బ్రాహ్మిన్స్ని పిలిచి వాటిని రాగి రేకుల మీద రాయిస్తాను. అప్పుడు అవి డిస్ట్రాయ్ అవ్వకుండా కొన్ని ఇయర్స్ ఆఫ్ స్పాన్ ఉంటుంది, వాటికి తొందరగా డిస్ట్రాయ్ అవ్వవు. ఎంత తగలబడిపోయేసినా సరే అని జస్ట్ నల్లబడతాయేమో కానీ అవి మాత్రం విరగవు, లేకపోతే కరగవు కదా అని చెప్పేసి రాయిస్తాడు అనమాట. మీరు అన్నమయ్య మూవీ చూసిన లాస్ట్ క్లైమాక్స్ సీన్ అదే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ అచీవ్మెంట్స్ ఆఫ్ నాగభట్ట. అంటే ఒక ఇన్స్క్రిప్షన్స్ మన వాళ్ళకి దొరికింది. అది ఏ కింగ్కి సంబంధించిందంటే నాగభట్ట అనమాట. మెనీ రూలర్స్ డిస్క్రైబ్డ్ దర్ అచీవ్మెంట్స్ ఇన్ ప్రశస్టీస్. ఎక్కువగా కింగ్స్ అనే వాళ్ళు గెలిచిన లేదా ఎక్కువగా వాళ్ళకి స్పెషల్ నేమ్స్ వచ్చిన ఇన్సిడెంట్స్ మాత్రమే ఎక్కువగా రాయించేవారు అనమాట. అందులో ఒకటి వన్ ప్రశస్తి రిటర్న్ ఇన్ సాంస్క్రిట్ అండ్ ఫౌండ్ ఇన్ గ్వాలియర్, మధ్యప్రదేశ్. ఒక ఏమో ఇన్స్క్రిప్షన్ దొరికిందట, అది మధ్యప్రదేశ్లో గ్వాలియర్ అనే ఊర్లో దొరికింది. అది ఫోన్ పడిపోతుంది. సడన్గా చూసేవాడికి అది పడిపోతుంది అన్న ఓకే. నెక్స్ట్ డిస్క్రైబ్స్ ద ఎక్స్ప్లాయిట్స్ ఆఫ్ నాగభట్ట ఏ ప్రతిహార కింగ్ యాజ్ ఫాలోస్ అనమాట. ఎక్స్ప్లాయిట్స్ అనమాట. ఎక్స్ప్లాయిట్స్ అంటే కనుక తను ఓడించిన కింగ్డమ్స్. ఓకే ఓకే కూల్ కమ్ బ్యాక్ టు లెసన్. ఆ నాగభట్ట ఓడించిన కింగ్డమ్స్ పేరు రాస్తారు. ద కింగ్స్ ఆఫ్ ఆంధ్ర, సైంధవ, సింధ్, విదర్భ, పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ కళింగ, పార్ట్ ఆఫ్ ఒడిశా ఫెల్ బిఫోర్ హిమ్ ఈవెన్ యాజ్ ఎ ప్రిన్స్ అనమాట. అంటే ఈ నాగభట్ట అనే అతను ఇంకా కింగ్ కూడా అవ్వలేదు. కింగ్ అవ్వకముందే తను ఒక ప్రిన్స్ అనమాట. అంటే తన తండ్రి అనేవాడు కింగ్ కింద ఉన్నాడు, తను ఇంకా కింగ్ అవ్వలేదు, ప్రిన్స్ అనమాట. అప్పుడే నేను ఒక ఆర్మీ స్పెషల్గా తయారు చేయించుకొని తన తండ్రి ఎక్కడికైతే వెళ్ళి యుద్ధం చేయమన్నాడు అక్కడికి వెళ్ళి ఈ మన ఆంధ్రప్రదేశ్, సైంధవ, సింధ్ అనమాట. అప్పటికి ఇంకా కొన్ని స్టేట్స్ అనేవి కలిసే ఉన్నాయి. ఇప్పుడంటే మనకి కొన్ని ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం సెపరేట్గా విడిపోయాం, కానీ ఇదివరకు మహారాష్ట్ర, కర్ణాటక ఇలాంటి స్టేట్స్ అని కూడా కలిసే ఉంది.
అది మొత్తం, అందుకే వాటి పేర్లు అలా ఉంటాయి. సింధ్ అంటే సైంధవ సింధ్ అనమాట. నెక్స్ట్ వన్ విదర్భ, పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, అంటే మహారాష్ట్రలో ఒక పార్ట్ పేరు విదర్భ, దాన్ని ఓడించాడు. నెక్స్ట్ వన్ కళింగ, పార్ట్ ఆఫ్ ఒడిశా, అశోక రూల్ చేసిన ఉంది కదా ఒడిశా, ఆ ఏరియాని. ఫెల్ బిఫోర్ హిమ్ ఈవెన్ యాజ్ అ ప్రిన్స్, తను ఒక యువరాజుగా ఉన్నప్పుడే మొత్తం అంతా కూడా తను ఓడించుకొచ్చాడు. హీ వన్ ఏ వార్ అవర్ చక్రాయుధ ద రూలర్ ఆఫ్ కనౌజ్, అంటే ఒక చక్రాయుధాన్ని ఒక అతను కూడా ఓడించాడు. పైగా అప్పట్లో కనౌజ్ అనేది చాలా పెద్ద సిటీ అనమాట. కనౌజ్ అంటే ఒక చాలా పెద్ద సిటీ, బికాస్ ద సిటీ కన్సిస్ట్ ఆఫ్ మోర్ ట్యాక్స్ పేయర్స్. అది మొత్తం ఇప్పుడు ఆ కనౌజ్ అనే సిటీలో చాలా మంది ఎక్కువగా ట్యాక్స్ పే చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువగా ఉంటారు. ప్రతి కింగ్కి ఏం కావాలి? డబ్బులు కావాలి. ప్రతి కింగ్కి కూడా డబ్బులు కావాలి. సో అందుకని ప్రతి ఒక్కరికి కూడా కనౌజ్ అనే సిటీని కూడా కంట్రోల్లో తీసుకుందామని ఉండేది. ఈ నాగభట్ట అనే అతను దాన్ని కంట్రోల్లో తీసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యాడు. He defeated the king of Vanga, part of Bengal, Anartha, the part of Gujarat, Malwa, part of Madhya Pradesh, Kerala, forest people, Turushka, Turks, Vatsa, Matsya, both kingdoms in North India. ఇలా చాలా చాలా కింగ్డమ్స్ అనేది తను ఓడించుకుంటూ వెళ్ళాడు అనమాట. కింద మీకు ఒక బంచ్ ఆఫ్ కాపర్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా, బంచ్ ఆఫ్ కాపర్ ప్లేట్స్, దానికి ఒక రింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక టాపిక్కి సంబంధించి 4 or 5 కాపర్ ప్లేట్స్ ఉంటాయి. దాన్ని వేరే దాంట్లో కలిసిపోకుండా ఏం చేసేవారంటే కాపర్ రింగ్ పెట్టి దానికి ఒక కాయిన్లా పెట్టేవారు అనమాట. ఎందుకంటే ఒక బుక్ లాగా ఓపెన్ చేసి చదువుకోవడానికి. మీకు అక్కడ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అనిపిస్తుందా? ఓకే, కింగ్స్ ఆఫెన్ రివార్డెడ్ బ్రాహ్మిన్స్ బై గ్రాంట్స్ ఆఫ్ ల్యాండ్స్. ఒక్కోసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధానికి వెళ్ళే ముందు ఒక్కోసారి యజ్ఞాస్ చేస్తూ ఉంటారు. అందులో మెయిన్ పార్ట్ ఎవరిదంటే కనుక బ్రాహ్మిన్స్. ఒకవేళ కింగ్ అనేవాడు యుద్ధానికి వారికి వెళ్ళి అందులో గెలిచాడు అనుకోండి, మొత్తం క్రెడిట్ అంతా ఎవరికి వెళ్ళిపోద్ది? ఆ బ్రాహ్మణికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళే ముందు తనే యజ్ఞయాగా చేయించాడు కాబట్టి క్రెడిట్ అంతా ఆడికి వెళ్ళిపోద్ది. ఎంత కింగ్ అక్కడికి వెళ్ళి ఫైటింగ్ చేసినా కూడా కింగ్ ఎంత పేరు వస్తుందో ఆ వారికి ముందు చేసిన పూజకు కూడా అంతే పేరు వస్తుంది అనమాట. సో కింగ్ అనేవాడు ఏం చేసేవాడు? తన హ్యాపీనెస్తో వచ్చిన తర్వాత ల్యాండ్ గ్రాంట్స్ అనమాట, కొంత భూమిని దానం కింద ఇచ్చేసేవాడు అనమాట. Those were recorded on copper plates which are given to those who are received the land. అంటే ఎవరికైతే ల్యాండ్ ఇచ్చారో మరి ప్రూఫ్ ఉండాలి ఇచ్చినట్టు. సో కాపర్ ప్లేట్స్ మీద పలానా బ్రాహ్మణ్కి నేను ఇన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది గిఫ్ట్ కింద ఇస్తున్నాను. దేర్ ఇస్ నోబడీ టు టేక్ బ్యాక్ అనమాట. ఎవరు కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి రైట్ ఎవరికి లేదు అని చెప్పేసి తను ఒక కాపర్ ప్లేట్ మీద రాసి ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని కూడా ఇన్స్క్రిప్షన్లో పిలుస్తారు. In the 12th century, a long Sanskrit poem containing the history of kings who ruled Kashmir was composed by an author named Kalhan. అంటే 12th centuryలో కశ్మీర్లో రూల్ చేస్తున్న ఒక కింగ్ అనేవాడు తన గురించి ఒక పోయం లాంటి రాసుకున్నాడు, ఒక సాంగ్ లాగా. అది రాసింది ఎవరు? కల్హాన్. He used a variety of sources including inscriptions, documents, eyewitness accounts and earlier histories to write his account. Unlike the writer's Prashastis, he was often critical about the rulers and their policies. ఇందాక చెప్పుకున్న ఇన్స్క్రిప్షన్స్లో ఏమేమి రాశారు? ఓన్లీ కింగ్ యొక్క అచీవ్మెంట్స్, లేకపోతే తనకి బాగా పేరు తీసుకొచ్చిన స్పెషల్ ఈవెంట్స్ మాత్రమే రాసేవారు. కానీ కల్హాన్ అతను చాలా ఓపెన్ పర్సన్ అన్నమాట. ఏం చేసేవాడు? కింగ్ అచీవ్మెంట్సే కాకుండా ఫెయిల్యూర్స్ కూడా రాయించేవాడు. ఈ కల్హాన్ అనే అతను కశ్మీర్లో రూల్ చేసిన కింగ్స్ యొక్క అచీవ్మెంట్సే కాకుండా డ్రాబ్యాక్స్ కూడా ఆ ఇన్స్క్రిప్షన్స్లో తను రాయడం జరిగింది, అది కూడా సాంస్క్రిట్లో. బ్యాటిల్లో ఓడిపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని రూల్ చేసిన కింగ్ నేను పక్క కింగ్ తోటి ఓడిపోయాను. సో మీరందరూ ఏమవుతారు? ఇక్కడే ఉంటారు, మీకేం జరగదు. బ్రాహ్మిన్స్కే ఉంటుంది. ఇప్పుడు గెలవడం అంటే ఏంటి? యుద్ధంలో గెలవడం అంటే ఏంటి? పక్క కింగ్ని చంపాడు, చనిపోతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, వేరే కింగ్ని చంపేశాను. వాడు ఏం చేస్తాడు? బ్రాహ్మణ్ చంపగలడు, వచ్చిన తర్వాత చంపలేడు కదా. ఆ ఫ్యామిలీ అంతట్లో కూడా కొంత దాసెస్ కింద మార్చేస్తారు కొంతమంది. మీకు ఆల్రెడీ 6th క్లాస్లో కూడా ఏం జరుగుతుంది? వాళ్ళని వార్ సోల్జర్స్ అంటారు, వార్ ప్రిజనర్స్ అంటారు. సారీ, యుద్ధంలో ఓడిపోయిన కింగ్ కానివ్వండి, కింగ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కానివ్వండి, లేకపోతే అందులో ఉన్న సోల్జర్స్ని కానివ్వండి, ఏం చేస్తారంటే కనుక వార్ ప్రిజనర్స్ కింద మార్చేస్తారు. అంటే వాళ్ళ ప్యాలెస్లో కానీ ఏదైనా కొంచెం వెట్టి చాకరీ అంటారు సరే, అలాగా చేయించుకుంటారు అనమాట కొంతమంది.
డౌట్స్ ఏమైనా ఉన్నాయి అక్కడ? బ్రాహ్మిన్స్కి బ్యాడ్ నేమ్ రాదు. బ్రాహ్మిన్స్కి బ్యాడ్ నేమ్ రాదా అంటే వస్తుంది. కొంతమంది సర్వైవ్ అవుతారు, కొంతమంది సర్వైవ్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి రామ చూడండి. తెనాలి రామలో నేను చూడండి, నేను ఎపిసోడ్ చూసారు ఎవరైనా? నేను ఎపిసోడ్లో చూస్తే కనుక వాడిని తీసుకెళ్తారు, వేరే ఊరికి తీసుకెళ్తారు, కానీ వాడిని భరించలేక వెనక్కి పంపించేస్తారు. వాడిని భరించలేక వెనక్కి పంపించేస్తారు. సో అలాంటి బ్రాహ్మిన్స్ అనేది కొంతమంది, ఇప్పుడు చూడండి, వాడికి ఇక్కడ సర్వైవల్ లేదు, ఇక్కడ ఏదో కింగ్ ఓడిపోయాడు, వాడు వేరే ప్లేస్కి అక్కడికి సర్వైవ్ అవుతాడు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చూస్తాం.